శోధించబడి ఒక్క రోజులోనే సమస్తాన్ని దేవుడు తీసుకేస్తాడు. నిజమే చెప్పండి, మనం ఒక 1000 రూపాయలు పోగొట్టుకున్నామండి, ఆ నెలంతా మనకి ఎంత బాధగా ఉంటుంది. కష్టపడి 1000 రూపాయలు నేను సంపాదించానే పోగొట్టుకున్నానని చెప్పి ఆ నెలంతా మనం బాధపడమా? ఒక 1000 రూపాయలు పోయినందుకే, ఒక 100 రూపాయలు పోయినందుకే, నూనె ప్యాకెట్ 1 కేజీది ఒలికినందుకే మనం ఎంతగానో బాధపడతాం. అలాంటిది యోబుకి నూనె ప్యాకెట్ పోలేదంట, ఒక 1000 రూపాయలు పోలేదు. ఏం పోగొట్టుకున్నాడంట? బిడ్డలను పోగొట్టుకుంటాడు. ఆస్తి పోతే ఏముందంటే తిరిగి మనము తెలివితేటలు బట్టి, జ్ఞానాన్ని బట్టి సంపాదించుకోగలం. కానీ బిడ్డలు పోతే 10 మంది బిడ్డలు ఒకే రోజు ఒకదాని తర్వాత యోబు గారికి బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి. ఎవరో చనిపోతేనే ఇక్కడ కుప్పకూలిపోతాం ఆ మాటిని. అయ్యో వాడు చనిపోయారంటారు, వాళ్ళ కుటుంబం అనాథ అయిపోయింది, వాళ్ళ నాన్న ఇలా ఉన్నాడు, ఆ కుటుంబ పరిస్థితి ఏంటని మనమే బాధపడిపోతాము. కానీ యోబు గారికి తన కుటుంబంలోనే జరిగింది, తనకే జరిగింది, తన పిల్లలు చనిపోయారు, తనకున్న మొత్తం పోయింది, దానికి తోడు ఆరోగ్యం కూడా లేదు. ఇన్ని జరిగితే ఇప్పుడు ధైర్యం ఉంటుందండి మనకి? ఇన్ని జరిగింది మన జీవితంలో, ఇన్ని జరిగితే